హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి కిచెన్. ఏం చేస్తున్నారు? నేనైతే ఇండి ఫ్రూట్స్ ఇవన్నీ కోసాను. ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఈ పాపాయ అండి. పాపాయ చాలా మంచిది కదండి, కళ్ళకి చాలా మంచిది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఇదంతా పాపాయ అని షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చు. ఇదండి కీరా అండి. ఇది కీరా ఆరోగ్యానికి మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చు. వెయిట్ లాస్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. డాక్టర్లు ప్రతి వాళ్ళు అదే చెప్తారు, వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుందండి. ఇది వచ్చి జామకాయ. ఈ జామకాయ అయితే షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. షుగర్ వాళ్ళకి డాక్టర్ మరీ చెప్తారు, ఈ జామకాయ ఒకటి పాపాయ ఒకటి బాగా తినమని చెప్తారు. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు. మరీ పండుది కాకుండా ఇది పచ్చిది తీసుకోండి. పచ్చిది తీసుకొని పచ్చి తినండి, పండు తినొద్దు. ఈ పాపాయ కూడా కొంచెం పచ్చిగున్నది తీసుకోండి, పండు తినొద్దు. షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. ఈ కీరా దోసకాయ కూడా చాలా మంచిది వెయిట్ లాస్కి. ఇప్పుడు ఇవన్నీ నాకు డిన్నర్ అనమాట. ఇంక ఈ నైట్ టైము ఇంక ఇవే తింటాను. ఇక నైట్ ఇవే తినేసి ఏదో కొంచెం పాలు కాఫీ ఏదో కొంచెం తాగేసి, అంతకీ కడుపు నిండిపోతే పాలలో కొంచెం రస్క్లో బిస్కెట్లో ముంచుకొని తినేస్తాను. ఇంకా నైట్ నాకైతే ఫుడ్ ఇదే. మీరు షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. నాకు ఈ మధ్యన జాగ్రత్త లేక టీలు పెద్దగా తాగేయటం వల్ల నాకు 350 వచ్చింది. బీపీ అయితే తగ్గట్లేదు. బీపీకి అయితే కొంచెం ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. పిల్ల గురించి, మా చచ్చిపోయిన పిల్ల గురించి ఆలోచిస్తూ ఇక బీపీ తగ్గట్లేదు, షుగర్ తగ్గట్లేదు, ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా అది నాకు అలవాటు అయిపోయింది. ఆ ఏడుపు, ఆ బాధపడటం నాకు ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా అందుకే నేనేం చేయలేను. ఆ డాక్టర్ వస్తాడు, వచ్చి 2 ఇంజక్షన్లు చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఇంకా రొటీన్ నాకు ఇంకా అదే. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను, చూపించుకుంటాను.